రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ మనం రాజమండ్రి దగ్గర విఎల్ డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి. ఒక్కసారి అన్నని అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న. మీ ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్తే అండి. నా పేరు బిఎల్ రాజు. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం విఎల్ డైరీ ఫామ్ నుండి మాట్లాడుతున్నానండి. మా డైరీ ఫామ్ లో A1 టాప్ క్వాలిటీ ముర్రా జాతి గేదెలు, బన్నీ జాతి గేదెలు, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు 365 రోజులు కూడా సేల్కి అయితే ఉంటాయండి. మా డైరీ ఫామ్ లో మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజుకి 12 నుంచి 16 లీటర్ల మిల్క్ ఇచ్చే గేదెలు అయితే మా డైరీ ఫామ్ లో అమ్మకానికి అయితే ఉన్నాయండి. మా డైరీ ఫామ్ లో 365 రోజులు కూడా గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయండి. అన్న మీ దగ్గర కొనుగోలు చేసిన గేదెలకి ఏ విధమైన గ్యారంటీ ఇస్తారన్న రైతులకి? మన దగ్గరకు వచ్చే రైతులు, కొనుగోలు చేసిన రైతులు మనకి ఇచ్చే గ్యారంటీలు ఏంటంటే, వీటికి సూడి గేదెలు కొనుక్కున్నట్లయితే బుడ్లమై వచ్చినా, రొమ్ముదారుల పెండ పోయినా కూడా వాళ్ళకి 20 రోజుల వరకు గ్యారంటీ అయితే ఉంటుందండి. 20 రోజులు అన్న? 20 రోజుల వరకు అయితే గ్యారంటీ ఉంటుంది. అంటే ఎలాగన్నా గ్యారంటీ అంటే? గ్యారంటీ అంటే వాళ్ళకి ఒక లెటర్ రాసిస్తాం. ఓకే, లెటర్ ప్యాడ్ మన దగ్గర నుంచి గేదెలు కొన్న తర్వాత ఒక లెటర్ ప్యాడ్ అయితే రాసిస్తాం. ఓకే, ఆ లెటర్ ప్యాడ్ ప్రకారంగా వాళ్ళకి 20 రోజుల వరకు అయితే గ్యారంటీ ఉంటుందండి. ఈ రొమ్ము సమస్యలు వచ్చినా, అలాగే బుడ్లమై వచ్చినా వాళ్ళకి 20 రోజుల వరకు గ్యారంటీ అయితే ఉంటుందండి. ఓకే, మరి అటువంటి సమస్య ఏదైనా వచ్చినా రీప్లేస్మెంట్ అయితే ఉంటుందండి. అలాంటి సమస్య ఏదో ఉన్న గేదెలు అయితే మేమైతే తీసుకురాము. ఒకవేళ ఇన్సైడ్ పొరపాటున ఏదైనా వచ్చినా కూడా వాళ్ళకి గ్యారంటీ అనేది ఉంటుంది. వాళ్ళు ఆ గేదెని మార్చుకుని వేరే గేదెని అయితే తీసుకుని వెళ్ళొచ్చు. ఆ గేదెని మార్చుకుని వేరే గేదెని అయితే వేరే గేదెని రీప్లేస్. అదే పాడి గేదెల విషయానికి వస్తేనా, అదే పాడి గేదెలు తీసుకున్నట్టయితే 2-3 పూటలు ఇక్కడే మన దగ్గరే ఉండి లైవ్ మిల్కింగ్ చేసుకుని తీసుకెళ్ళొచ్చు అన్న. అది లైవ్ మిల్కింగ్ ఏ రకంగా అంటే వాళ్ళే దగ్గర ఉండి పిండుకోవచ్చు 3 పూటలు కూడా. అలాగే ఆ 3 పూటలు వాళ్ళు ఉండడానికి అకామిడేషన్, ఫుడ్ అవి కూడా, రూమ్ కూడా మేమే చూసుకుంటాం. ఎక్కడే ఉండేలాగా దూరం నుంచి వస్తారండి మన దగ్గర రైతులు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కడప, నెల్లూరు ఇలా ఏరియాల నుంచి వస్తారన్నా. వాళ్ళు దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి రూమ్, ఫుడ్ కూడా మేమే, అకామిడేషన్ కూడా మేమే చూసుకుంటాం. దగ్గరుండి అన్ని చూసుకుంటారు. దగ్గరుండి అన్ని చూసుకుంటాం. ఓకేనా. మన డైరీలో ఎన్ని లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయన్న సేల్ కి ప్రస్తుతం? మన డైరీలో ప్రస్తుతానికి అయితే 12 నుంచి 16 లీటర్లు ఇచ్చే పాలు ఇచ్చే గేదెలు అయితే మన డైరీలో ఉన్నాయండి. 12 నుంచి 16 అన్న? 12 నుంచి రోజుకి 12 నుంచి 16 లీటర్లు పాలు ఇచ్చే గేదెలు అయితే మన డైరీలో రెడీగా ఉన్నాయి. ఇప్పుడు అన్ని కూడా ఈనికలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయన్నా? ప్రజెంట్ పాలు ఇచ్చే గేదెలు అయితే 12 గేదెలు ఉన్నాయి. సూడి గేదెలు అయితే 12 గేదెలు, మొత్తం 24 గేదెలు అయితే మన డైరీ ఫామ్ లో ఉన్నాయి. ఓకేనా. ఒక్కొక్క దాని గురించి చెప్పండి అన్న. ఇది ఎన్నో లాక్టివేషన్ ఏంటి, దీని ధర ఎలా ఉంటది? లేదంటే ఇది సెకండ్ లాక్టివేషన్ అండి. సెకండ్ లాక్టివేషన్ అనేది ముర్రా జాతి గేదె అండి. ఇది 2 ఈతలు ఉంది. ఓకేనా. ఇది పూటకి 8 లీటర్లుగా ఉందండి. రోజుకి 16 లీటర్లు పాలు అవుతుందండి. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చండి. దాని అట్టర్ చూసండి, మంచి క్వాలిటీగా లేదండి. ఇది 3వ రోజు అండి. వాళ్ళకి 3వ రోజు అన్న? 3వ రోజు అండి. ఓకేనా. గేదెలు కూడా చూసుకోవచ్చండి. హెవీ సైజ్ కలిగేది, హెవీ సైజు, ప్యూర్ హర్యానా ముర్రా అండి. అన్న మీరు గేదెలు ఎక్కడి నుంచి తీసుకొస్తారన్న? రైతులు ఈ మధ్య మనకి అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఇవేమో లోకల్ బ్రీడ్ అని చెప్పేసి అడుగుతున్నారన్న. దాని గురించి ఒకసారి. మేము హర్యానా నుంచి 4 నెలలు ప్రెగ్నెంట్ మీద తీసుకొస్తామండి. ఓకేనా. 4 నెలలు ప్రెగ్నెంట్, 4 నెలలు, 3 నెలలు, 5 నెలలు ఇలా ప్రెగ్నెంట్ మీద ఉండగా తీసుకొస్తామండి. అవి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ లోకల్ రైతులకి అప్పచెప్తామండి. ఇవి తయారు అయిన తర్వాత మళ్ళీ ఆ రైతుల దగ్గర నుంచి మనం తోలుకొచ్చి తీసుకుంటాం. అంటే 9వ నెల వచ్చే వరకు రైతుల దగ్గర మేము 10 రోజులు అయ్యే వరకు, 10-15 రోజులు అయ్యే వరకు రైతుల దగ్గర ఉంటాయండి. అక్కడి నుంచి మనం డైరీకి తీసుకొచ్చి సేల్స్ అయితే పెడతామండి. ఓకేనా. దీని గురించి చెప్పండి అన్న. ఇది ముర్రా జాతి అండి. ముర్రా అన్న ఇది సెకండ్ లాక్టేషన్ అండి. ఓకేనా. ఎన్ని రోజులు అవుతుంది ఇది డెలివరీ? ఇది డెలివరీ అయ్యి 2 డేస్ అవుతుందండి. ఇది దూడదుగో. ఓకేనా. డెలివరీ 2 డేస్ అవుతుంది. ఇది 14 లీటర్ పాల కెపాసిటీ కలిగేదండి. రోజు మీద దీని అట్టర్ చూసండి. రోజు మీద 14 లీటర్లు అన్న? 14 లీటర్లు అండి. ఓకేనా. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చండి మీరు. గేదెలు కూడా అన్ని హెవీ సైజులు అయితే ఉన్నాయండి. ఒకసారి వాళ్ళు చెప్పడం కాదు, మీరు కూడా వచ్చి చూసుకోవచ్చండి. వీడియో కాల్లో కూడా మీరు చేసి మాట్లాడొచ్చు. ఎప్పుడు కూడా ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అండి. సెకండ్ ప్యూర్ ముర్రా జాతి కదండి. ఓకే. చూడండి దాని రింగ్ కూడా. చూడండి దీని అట్టర్ కూడా చూపించండి. 2 ఈతలు ఉంది. ఇవన్నీ వెళ్ళాడండి. ఓకే. ఓకే. మీరు అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చండి. అన్ని కూడా హెవీ సైజులు అయితే ఉన్నాయండి. ఇది రోజుకి 15 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదండి. రోజు మీద 15. ఉదయం పూట 8, సాయంత్రం పూట 7 అవుతుందండి. ఇది రోజు 15 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదండి. ఒక పూట 1 లీటర్ తగ్గుతుందండి అది. ఓకే. అట్టర్ చూడండి. ఇది 6 పిండుతుందండి ప్రస్తుతానికి అయితే. ఇది కూడా 14 లీటర్ పాల కెపాసిటీ కలిగేదండి. ఇది కూడా 2 డేస్ అవుతుందండి. 2 డేస్ అవుతుంది. 2 డేస్ అవుతుందండి. మీరు అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చండి. హెవీ సైజ్ గేదెలు అయితే మన విఎల్ డైరీ ఫామ్ లో అమ్మకానికి అయితే ఉన్నాయండి. అన్న దీని గురించి చెప్పండి అన్న. ఇది కూడా 15 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదండి. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ కదా. సెకండ్ లాక్టేషన్. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అండి. చూడండి దాని అట్టర్ కట్ట చూడండి. 4 రొమ్ములు కూడా సమానంగా ఉంటాయి. ఓకేనా. చెప్పండి అన్న.
సెకండ్ లాక్టేషన్ ఉంది, 15 లీటర్ పాల కెపాసిటీ ఉంది. మన దగ్గర కూడా 365 రోజులు ఏబీ సైజ్ గేదెలు అయితే ఈ 365 రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి. ఓకే అన్న. ఇది మన దగ్గరికి నేరుగా వచ్చినట్లయితే ఒక్కొక్క గేదె మీద 10 నుంచి 20 వేలుగా అయితే తగ్గించి అయితే మేమైతే ఇవ్వగలుగుతామండి. మధ్యలో ఎటువంటి బ్రోకర్లను తీసుకురాకుండా మన దగ్గర నేరుగా రావాలండి. ఓకే అన్న. నేరుగా వచ్చినట్లయితే రైతులకి మంచి అనుకూలంగా ఉంటుంది. ధరలు కూడా మన దగ్గర 90,000 నుంచి ఉన్నాయండి. 90,000 నుంచి 1,20,000, 1,30,000 దాకా ఉందండి. లాగేది ఒక హెవీ ధరలో ఉంది, 1,50,000 వరకు ఉంది. ఆ చివరికేది లాస్ట్ ఉన్నాయన్నీ కూడా 1,20,000 ఆ రేట్లో ఉన్నాయండి. 90,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. 90,000 నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఉన్నాయన్నా. మన దగ్గర 90,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. 1,20,000 వరకు ఉన్నాయి. గేదెల ధరలు అయితే మంచి తగ్గి ఉన్నాయి. ఇలాంటప్పుడే రైతులు ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఇదే సమయం. గేదెలు కూడా తక్కువ ధరలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పెట్టుకుంటేనే మనకి మంచి అనుకూలంగా ఉంటుంది. రైతులకు వస్తాయండి, తక్కువ ధరలో అయితే వస్తాయండి. ఈ నెల పోతే ధరలు కూడా బాగా పెరిగిపోతాయండి. అప్పుడు ఈయన గేదెలు, శివుడి గేదెలు కూడా చాలా తక్కువగా ఉంటాయండి. దానివల్ల ధరలు పెరుగుతాయి. అన్న. కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళకి ఇదే మంచి సరైన సమయం అండి.